ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధనిక వర్గానికి చెందినటువంటి పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు మారు మనసు పొందినటువంటి మొదటి రోజులలో ఆ రోజుల్లో ఉన్నటువంటి కుష్ఠరోగులను చూచినప్పుడు ఆయనకి భయం వేసేది, అసహ్యం కలిగేది, దూరంగా జరిగిపోవడానికి ప్రయత్నం చేస్తుండేవారు. ఓ రోజున ఆయన గుర్రం మీద వెళ్తున్న సమయంలో కుష్ఠరోగి ఒకరు ఆ దారిన వెళ్తుంటే అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలని మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడు నెమ్మదిగా అతని హృదయంలో నీవు అతనికి దగ్గరగా వెళ్ళు అనే ఒక స్వరం తనకి వినిపించినప్పుడు వెంటనే అతను ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి దగ్గరగా ఉండడమే కాకుండా అతనిని ఆలింగనము చేసుకున్నట్టుగాను, ఆలింగనము చేసుకున్న తర్వాత అతను కొద్దిగా ముందుకు జరిగి వెనక్కి చూచినప్పుడు అక్కడ మనిషి కనిపించలేదట. ఇది రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అతను తన యొక్క అనుచరులు కుష్ఠరోగులకి సేవ చేయడానికి వాళ్ళ కోసమై ఆసుపత్రులు కట్టి వేల కొలది కుష్ఠరోగంతో బాధపడుచున్నటువంటి సహోదరి సహోదరులకు సేవ చేసినట్టుగా చరిత్రలో మనకి తెలియవస్తుంది. ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే, ఈరోజు విన్నటువంటి సువిశేష భాగంలో యేసు ప్రభు దగ్గరకి ఒక మాట్లాడలేనటువంటి, వినలేనటువంటి చెవిటి మూగవాణిని ఒకరిని తీసుకుని వచ్చి అతని మీద ప్రభు యొక్క హస్తాన్ని ఉంచి అతనిని ఆశీర్వదించమని కోరారు. ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు కోరిన విధంగా కాకుండా వాళ్ళ మధ్యలో నుంచి అతనిని తీసుకుని పోయి ప్రభువు తన యొక్క వేలుతో అతని చెవిలో ఉంచి తన నాలుక మీద, అతని నాలుక పైన తన యొక్క ఉమ్మిని, తన లాలాజలాన్ని అతని నాలుక మీద ఉంచి ఎఫతా అని పలికి తెరవబడునుగాక అని చెప్పి అతన్ని బాగు చేస్తున్నారు. ఈ వాక్యాన్ని మనం లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే బైబిల్ పండితులు దీని మీద చక్కటి వ్యాఖ్యానం ఇస్తారు. మూగ చెవిటి వారిని సాధారణంగా మనం చాలా చులకనగా చూస్తాం. వాళ్ళు తక్కువ వాళ్ళగా మనం పరిగణిస్తాం. కొన్నిసార్లు అయితే దగ్గరికి రానివ్వం, మనం దగ్గరికి వెళ్ళం కూడా. వాళ్ళు దీనులుగా, పేదవాళ్ళగా, వాళ్ళకి మనకి చాలా తేడా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఓ విధంగా చెప్పాలంటే సమాజమునకు వాళ్ళు దూరం అయిపోయినట్లే, వాళ్ళని మనమే దూరం చేసినట్లే. ఈ దూరాన్ని గుర్తు చేయడానికే యేసు ప్రభువు వాళ్ళ మధ్యలోంచి దూరంగా తీసుకువెళ్తున్నారు. తీసుకుని వెళ్ళి అక్కడ ప్రైవేట్గా అతనికి స్వస్థతని ఇస్తూ ఉన్నారు. ఆయనకి చెయ్యి ఉంచవలసినటువంటి, వ్రేలు పెట్టవలసినటువంటి తన నాలుక మీద, అతని నాలుక పైన తన యొక్క ఉమ్మిని ఉంచవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే ప్రభువు శక్తివంతుడు. ఆయన అనేక సందర్భాల్లో ఆరోగ్యం ఇచ్చినప్పుడు, స్వస్థతని ఇచ్చినప్పుడు ఒక ఆలోచనతోటి ఆయన బాగు చేశారు. శతాధిపతి వచ్చి నా సేవకుడు మంచం పట్టాడు, వచ్చి అతన్ని బాగు చేయమంటే సరే ఇంటికి పద అంటే అవసరం లేదు ప్రభువా, నీవు ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందుతారని చెప్పినప్పుడు అట్లే అగునుగా కానీ ప్రభు అతన్ని బాగు చేస్తున్నారు. నా బిడ్డ దయ్యం పట్టి నీళ్లలోనూ నిప్పుల్లోనూ పడిపోతుంది, నా బిడ్డ మీద కనికరం చూపించమని కననీయ స్త్రీ పలికినప్పుడు యేసు ప్రభువు ఆమె విశ్వసించిన విధంగానే బాగు చేస్తున్నారు. ఆయన వెళ్ళకుండానే, ఆ బిడ్డను తాకకుండానే, నీవు కోరుకున్నట్లుగానే, నీవు విశ్వసించినట్లనే నీ బిడ్డ బాగుపడుతుందని చెప్పి ప్రభువు ఆమెకు
ఆయన స్వస్థతని ఇస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు. ఇంతటి శక్తి కలిగినటువంటి యేసు ప్రభు ఇతని విషయం వచ్చేసరికి మూగా చెవిటివానికి బాగు చేయాలనుకున్నప్పుడు మాత్రం మరొక విధంగా ప్రభు అతన్ని బాగు చేస్తున్నారు. ఆయన వ్రేలుతోటి ఆయన చెవిలో ఉంచుతున్నారు, చెవిటితనాన్ని తీసివేయడానికి. బైబిల్ పండితులు చెప్పిన విధంగా వ్రేలు అన్నటువంటిది పరిశుద్ధాత్మ శక్తికి ఉదాహరణ, లేకుంటే ఒక గుర్తుగా చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో, ఉదాహరణకు సీనాయి పర్వతం మీద యావే ప్రభువు మోషే ద్వారా ఆ పలక మీద ఆజ్ఞలని ఇచ్చినప్పుడు దేవుని యొక్క వ్రేలు వచ్చి రాసినట్టుగా అక్కడ చదువుతూ ఉన్నాం. ఈ విధంగా బైబిల్లో పూర్వవేదములో కానీ నూతన వేదములో కానీ వ్రేలు అనగానే దేవుని యొక్క శక్తికి గుర్తు. ఇక రెండవది, యేసు ప్రభువు మాట్లాడలేనటువంటి వ్యక్తి నాలుక పైన తన యొక్క ఉమ్మిని పెట్టి అతన్ని బాగు చేస్తున్నారు. శక్తిని దేవుడు ఈ విధంగా అవసరం లేకుండానే మాటతో చెప్పొచ్చు, కానీ దేవుడు మరొక రకంగా అక్కడ అర్థాన్ని ఇస్తున్నారు. యేసు ప్రభు దేవుడు, ఆయన మనిషి కూడా. దూరమైపోయినటువంటి మనిషిలోనికి దేవుడు వస్తున్నాడు. శక్తిహీనుడైపోయినటువంటి అతనిని బాగు చేయడానికి యేసు ప్రభువు తన మానవత్వంలో ఉన్నటువంటి వాటిని అతని కోసమై వినియోగిస్తూ ఉన్నారు. తన చేయిని, తన వ్రేలిని అతని చెవిలో ఉంచడం ద్వారా బంధాన్ని కలుపుతున్నారు. మనుషులు దూరమైపోతున్నప్పుడు దేవుడు ఈ లోకానికి దిగివచ్చి వారిని ఐక్యము చేయడానికి మానవులతో దేవుని ఐక్యమవుతున్నాడు అన్నదానికి గుర్తుగా యేసు ప్రభు అతని చెవిలోని తన యొక్క వ్రేలును ఉంచుతున్నారు. మనిషి మాట్లాడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువు తనలో ఉన్నటువంటి, తన మానవత్వంలో ఉన్నటువంటి ఆ లాలాజలాన్ని, లేకుంటే తన ఉమ్మిని అతని మీద ఉంచి భగవంతునికి మనిషికి ఉన్నటువంటి బంధాన్ని దేవుడు ఒకటిగా చేస్తున్నారు. ఈ విధంగా ఎఫతా అన్నటువంటి ఒక్క మాటతో, తెరవబడునుగాక అనేటువంటి ఒక మాటతో తన చెవిని, తన నాలుకను పట్టు సడలించి అతడు తిరిగి వినగలిగే విధంగా, అతడు మాట్లాడగలిగే విధంగా ప్రభువు అక్కడ గొప్ప అద్భుతాన్ని చేస్తున్నారు. ఈ విధంగా యేసు ప్రభు ఒక ఆరోగ్యాన్నిచ్చేటువంటి వైద్యుడుగా, పరమ వైద్యుడుగా, మానవులు పడుతున్నటువంటి బాధలని గుర్తించి స్వస్థతనిచ్చేటువంటి మహాదేవుడుగా ఆయన ఈ లోకంలో ఆయన అవతరించి ఈ లోకంలో అనేక మందిని ఆయన బాగు చేసి ఉన్నారు. ఈ రకంగా వ్రేలు ఉంచడం ద్వారా, తన యొక్క ఉమ్మిని అతని నాలుక మీద ఉంచడం ద్వారా, ఎఫతా అన్నటువంటి మాటని పలకడం ద్వారా ఒక మనిషిని సంపూర్ణముగా ప్రభువు బాగు చేస్తున్నారు. ఎఫతా అనగా తెరవబడుము. మనిషి వినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనిషి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కలుగునుగాక అని ఈ సృష్టిని అంతటినీ కలుగు చేసిన దేవుడు నూతన సృష్టిగా, మరణపాయ స్థితిలో ఉండి మనిషిని, చావు బ్రతుకులతో ఉన్నటువంటి మనిషిని తిరిగి మరలా లేవనెత్తడానికి, ఉన్నతంగా అతన్ని తీర్చిదిద్దడానికి ప్రభువు ఆయన కంకణం కట్టుకున్నాడు. అతనిని మరలా స్వస్థత పరుస్తూ ఉన్నాడు. తన వేలితో, తన నాలుక, తన యొక్క లాలాజలంతో, ఆయన యొక్క మాటతో, ఆయన ఊపిరితో బాగు చేసినటువంటి ఆ ప్రభు ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆయన బాగు చేయాలనుకుంటున్నారు. ప్రతి దివ్య బలి పూజలోనూ కేవలం ఆయన లాలాజలం కాదు, ఆయన ఉమ్మి కాదు, ఆయన ఒక వేలు కాదు, లేక ఒక్క మాట కాదు, బైబిల్ పఠనాల ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా ఎఫతా అని చెబుతూ ఆయన స్వరాన్ని వినేటట్టుగా మన హృదయాలని ఆయన విప్పుతూ ఉన్నారు. మూసుకుపోయినటువంటి, బంధింపబడినటువంటి మన బ్రతుకులను, దేవుని వాక్యాన్ని వినకుండా
దేవుని యొక్క స్వరాన్ని వినలేనటువంటి బలహీన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలని ఆయన తెరుస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా, లాలాజలం లేకుండా ఉమ్మితోటి ఆయన నాలుక మీద ఉంచినప్పుడు ఆ వ్యక్తికి, మోగా చెవిటి వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున యేసు ప్రభు తన యొక్క ఉమ్మిని కాదు మన మీద ఉంచున్నది, తన పరిశుద్ధమైనటువంటి శరీర రక్తాలని మన నాలుక మీద ఉంచుతూ ఉన్నారు గురువు ద్వారా. దివ్య బలి పూజలో పాల్గొంటున్నప్పుడల్లా కూడా ప్రభువు అందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున తీసుకుని వస్తున్నారు, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. స్వస్థతను పొందినటువంటి ఆ వ్యక్తి అన్ని చోట్లకు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు. నీవు నేను ఈ రోజున ధ్యానం చేయవలసినటువంటిది ఏంటంటే, నిజంగా మనము వింటున్నటువంటిది దేవుని వాక్యం అయితే ఆ వాక్యము ద్వారా మన హృదయాలు తెరవబడుతున్నాయా? మనం అందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విధంగా యేసు ప్రభు యొక్క శరీర రక్తాలే అని నువ్వు నమ్మినట్లయితే, కొంతమందికి ఆ నమ్మకం లేదు, నమ్మనండి వాళ్ళ సంగతి వాళ్ళ వదిలిపెట్టండి. కానీ ప్రతిరోజు ప్రతి పూజాబలిలో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాడు వారు. నీ నాలుక మీద యేసయ్య తన యొక్క ఉమ్మిని మాత్రమే కాదు, ఉమ్మితోటే అతడు మాట్లాడగలిగినట్లయితే తన యొక్క స్వంత శరీర రక్తాలని నీ నాలుక మీద ఉంచి తెరవబడునుగాక, బాగుపడునుగాక, నీ జీవితము మారు మనసు పొందునుగాక, నీవు మారబడాలి అని యేసయ్య తన యొక్క స్వంత శరీర రక్తాలని ఆయన మన నాలుక మీద, మన నోట్లో పెడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. నేను నిజంగా ఇలాంటి విశ్వాసంతో నా ప్రభుని నేను స్వీకరిస్తున్నానా? నేను స్వీకరించినటువంటిది ఇది ప్రభు యొక్క మహాశక్తి, యేసయ్య యొక్క పరిశుద్ధమైన రక్తం, యేసయ్య యొక్క సొంత శరీరం నేను స్వీకరిస్తూ ఉన్నాను. అలాంటిది మరి నేను ఎంతవరకు విడుదల పొందుతున్నానని ధ్యానం చేయాలని మొదటి ధ్యానంగా నేను ముందున్నాను. ఇక రెండవదిగా, ఈ రోజున తల్లి మరియమాతను ఆరోగ్యమాతగా, వేళాంగిణి మాతగా మనం ఈ రోజున కొనియాడుతూ ఉన్నాం. నా చిన్నప్పుడు, నేను బహుశా 7వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా, నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 4 నెలల రోజులు సుమారుగా నాకు ఈ జ్వరంతో ఉన్నప్పుడు ముందుగా చిన్న డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం. తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒకరు వచ్చి, అతను కొంచెం వైద్యం వచ్చు, ఆయన అన్నారు, ఈ జ్వరం ముదిరిపోయింది, ఈ అబ్బాయి బ్రతుకుతాడో లేదో తెలియదు అన్నారు. మా అమ్మగారు చాలా బాధపడ్డారు. ప్రక్కన చెప్పినట్టయితే బాగున్నాను, నా ఎదురుగుండానే, మా అమ్మగారి ఎదురుగుండానే ఆయన చెప్పేసరికి మా అమ్మగారికి మనసు బాధ కలిగింది. వేరే వాళ్ళు చెప్పారు, ఆయన ఇంత పెద్ద మాట అనేసారు, బ్రతుకుతాడో లేదనని. సరే, మా అమ్మగారికి మాత్రం మరియ తల్లి అంటే చాలా విశ్వాసం, చాలా ప్రేమ. అందుకే నేను ఆసుపత్రిలో ఉండగా ఆ రోజుల్లోని నిర్మలగిరి పండుగ జరుగుతుంది. ఆ నిర్మలగిరి పండుగ జరుగుతున్నప్పుడు నన్ను మా అమ్మమ్మ దగ్గరే వదిలిపెట్టి మా అమ్మని తోడుగా ఇచ్చి తను మాత్రం పండగకు వెళ్ళిపోయి వచ్చారు. తను పండగకు వచ్చేసరికి నా జ్వరం తగ్గిపోయింది. ఆ రోజుల్లో 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. సో ఆ పబ్లిక్ ఎగ్జామ్కు నేను వెళ్ళడం, పాస్ అవ్వడం, ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకి నా జీవితం జరగడం జరిగింది. 10 సంవత్సరాల క్రిందట నేను తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నప్పుడు మరొకసారి నా ఆరోగ్యం గురించి మా అమ్మగారు తల్లి మరియమాతకి ఆమె ప్రార్థన చేయడం, వేళాంగిణిలో ఉన్నటువంటి మరియ తల్లికి తను మొక్కు చేసుకున్నారట. నా బిడ్డకు కానీ నీవు ఆరోగ్యం ఇచ్చినట్లయితే నేను నా తలనీనాలని నీకు సమర్పించుకుంటానని. నాకు సంపూర్ణ ఆరోగ్యం దొరికిన తర్వాత కుటుంబం అంతా కూడా మేము వెళ్ళి అక్కడ తల్లికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఈ విధంగా మరియ తల్లి నా వ్యక్తిగత జీవితంలో ఒక ప్రక్క నా యొక్క భౌతికమైనటువంటి ఆరోగ్యం విషయంలో నాకెంతో ఉపకారం చేస్తుందని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. కానీ మరియ తల్లిని కేవలం
భౌతికమైనటువంటి ఆరోగ్యము కోసమే దేవుడు ఆమెను ఎన్నుకొనలేదు. ఆమె యొక్క గొప్పతనము ఒక మాటలో చెప్పాలంటే 2వ జాన్ పాల్ పాపు గారు పదే పదే ఆయన గుర్తు చేస్తుండేవారు. పునీత జాన్ పాల్ పాపు గారు ఆయనను షీఈస్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ సృష్టిలో చేసినటువంటి అత్యుత్తమమైనటువంటి సృష్టి జీవి తల్లి మరియమాత. ఇంక అంతకంటే సృష్టి జీవుల్లో ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. అందుకే ఆమెను సుగుణాల రాశి అంటూ ఉంటుంటారు. ఈమెలో ఉన్నటువంటి గొప్పతనం అసలు మాటలకి అందనటువంటిది. మామూలుగా భక్తులు అంటూ ఉంటారు, ఈమెను దేవుడు ఎంత అందంగా తీర్చిదిద్దారు అంటే, ఈమె దేవుని దృష్టిలో ఎంత గొప్ప వ్యక్తి అన్నట్లయితే, ఉదాహరణకు పూర్వవేదములో దేవుడు మందసాన్ని తయారు చేయించినప్పుడు ఆ మందసాన్ని ఎంత చక్కగా ఎలాంటి కొలతలతోటి ఏ రకమైన చెక్కను వాడి ఎవరెవరి ద్వారా ఈ మందసం తయారు చేయాలో దేవుడు చాలా ఖచ్చితంగా చాలా పరిపక్వతతోటి ఆయన వారికి సలహాలని వారికి ఆజ్ఞని ఇచ్చిన. రెండవదిగా దావీదుడు తన యొక్క నగరంలోనికి మందసాన్ని తీసుకుని వెళ్తున్న సమయంలో మందసం పడిపోబోతుంటే మందసాన్ని ఆపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి, ముట్టుకున్నటువంటి వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం చూసినప్పుడు దేవుని మందసముగా దేవుడు మరియ తల్లిని ఎన్నుకున్నాడు. ఓ భక్తుడు అంటారు, పునీత జాన్ మరియ వియాని గారు, దేవుడు చేసినటువంటి తల్లులు అందరినీ కూడా కలిపి చూస్తే వాళ్ళందరూ కూడా ఒక ఐస్ ముక్కలు లాంటి వాళ్ళు మరియ తల్లి దగ్గర పోల్చినప్పుడు. అంటే తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క గొప్పతనం అసలు మనం చెప్పగలగలేనటువంటి అంత విశిష్టమైనటువంటిది తల్లి అయితే, భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ లేకుంటే పుట్టబోయేటువంటి అందరి తల్లులను తీసుకుని వచ్చి పోల్చినట్లయితే మరియ తల్లి దగ్గర వాళ్ళందరూ కూడా చిన్న ఐస్ ముక్కలు లాంటి వాళ్ళని ఆయన అంటారు. అంటే మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం, ఈ తల్లిని గురించి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుని, అందుకే ఈ రోజున పుట్టినరోజుగా కొనియాడుకోవడానికి గల కారణం, అందరం కూడా మనం ఎవరో ఉన్న బాగా గొప్పవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే పుట్టినరోజు అయినా సరే ఎంతో సంతోషంగా ఆర్భాటంగా పండుగలు చేసుకుంటూ ఉంటాం. కానీ స్త్రీ సభలో మరియ తల్లి యొక్క పండుగను లేకుంటే పుట్టినరోజు పండుగను కొనియాడడానికి గల ముఖ్యమైన కారణం, దేవుడు అందరిలాగే ఆమెను పుట్టించలేదు. భౌతికంగా వాళ్ళు పుట్టినప్పటికీ కూడా ఆమెను తీర్చిదిద్దినటువంటి విధానమైతే మాత్రం చాలా చాలా ప్రత్యేకతను సంతరించుకున్నదని భక్తులు అందరూ కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. అందుకే పునీత ఆండ్రూ క్రైట్ అనేటువంటి ఒక మహాపునీతుడు అంటారు, దేవుడు తయారు చేసినటువంటి ఈమె ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మందసము, ఒక ఆలయము. దేవుడు సృష్టిని అంతటినీ కూడా తయారు చేశారు. ఆ సృష్టిలో తయారు చేసిన ఒక ప్రత్యేక విధంగా చేసినటువంటి ఈ స్త్రీని దేవుడు ఒక మందసముగా, ఒక ఆలయముగా ఆయన నిర్మించుకుని ఉన్నాడు. సాధారణంగా మన తెలుగు వాళ్ళు అంటుంటారు, అంటే వాళ్ళ మధ్య బంధం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పిల్లలు అంటూ ఉంటారు తల్లిదండ్రులతోటి, మళ్ళీ ఇంకో జన్మ అనేది ఉంటే మళ్ళీ నేను మీ కడుపునే పుట్టాలంటారు. జన్మ అనేది ఇంకొకటి ఏమైనా ఉంటే మంచి వాళ్ళని చూసినప్పుడు నీ కడుపునే పుట్టాలి అనుకుని ఉంటారు. అంటే వాళ్ళ ఎంత మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే వాళ్ళ కడుపున పుట్టాలని ఎలాగనుకుంటాం, ఎవరు అనుకుంటామో. ఎంతో విశిష్టత కలిగితే తప్ప ఆ మాటని ఎవరితో పడితే వాళ్ళకి మనం అనం. ఒక్కసారి ఆలోచించండి, మరియ తల్లిని దేవుడు స్వయంగా తాను నిర్మించిన అన్నారు. ఆమెను ఎంత అందముగా ఆమెను తీర్చిదిద్దారంటే, అందం అంటే భౌతికమైన అందం కాదు, ఆమెలో ఉన్నటువంటి సుగుణాలని అన్నిటినీ కూడా ఆయన తీర్చిదిద్దిన తర్వాత చివరికి దేవుడై స్వయంగా ఆమె కడుపులో పడి
ఆమె ద్వారా ఈ లోకములో ఆయన పుట్టడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఆమె సుగుణాల రాశి. పాటలు పాడుతూ ఉంటారు, సద్గుణ రాశి. సుగుణాలు అన్నీ కలిపి రాశిగా పుట్టి వేసినట్లయితే, ఒక కుప్పగా వేసినట్లయితే ఎంత అందంగా ఉంటుందో, సకల సద్గుణాలని అన్నిటినీ కూడా తీసుకుని వచ్చి దేవుడు ఆమెను ఒక రాశిగా ఆమెను తీర్చిదిద్దాడని మనం చెప్పుకోవచ్చు. పునీత మాన్ఫోర్ట్ అనేటువంటి మహాభక్తుడు ఈమెలో ఒక 10 సద్గుణాలకు ఉన్నాయని, అంటే ఎన్నో ఉన్నాయి, అందులో మనం అందరం కూడా గుర్తు చేసుకోగలిగినటువంటి 10 సద్గుణాల గురించి ఆయన ఈ విధంగా అంటారు. స్థిరమైన మానసిక ప్రార్థన కలిగినటువంటి గొప్ప సుగుణం ఈమెలో ఉన్నది. రెండవది ప్రగాఢమైన దాతృత్వము. మూడవది ప్రగాఢమైన వినయము. సార్వత్రిక త్యాగము లేకుంటే మన్నన. ఐదవది గుడ్డి విధేయత, బ్లైండ్ ఫెయిత్. నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకున్నట్టయితే దైవిక జ్ఞానం, గాడ్స్ విజ్డమ్. తర్వాత అమితమైనటువంటి పరిమితి లేనటువంటి స్వచ్ఛత, ప్యూరిటీ. దేవదూతల యొక్క మాధుర్యం. తొమ్మిదవది ఉల్లాసమైన విశ్వాసం. పదవది విరోచితమైన సహనం. సో ఈ గొప్ప సుగుణాలతో ఉన్నటువంటి ఈ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అచంచలమైనటువంటి విశ్వాసముతో తను జీవించి ఉన్నారు. అందుకే ఆమె దేవునితో సహకరించారు కాబట్టి ఈ సద్గుణాలను అన్నిటితో కలిపి దేవునికి సేవ చేసి ఉన్నారు. నేను మొదటి సువిశేష భాగాన్ని వివరించినప్పుడు ఎఫతా అని చెప్పగానే తెరవబడినటువంటి చెవులు కానీ, విడుదల పొందినటువంటి నాలుక కానీ దేనికోసము? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు ఆరోగ్యం పొందిన తర్వాత చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవునికి సేవ చేయడం, తోటి మానవులకి సేవ చేయడం. మన ఈ మధ్యన వాక్యం విన్నప్పుడు యేసు ప్రభువు పేతురు గారి యొక్క అత్తకి జ్వరంతో ఉన్నప్పుడు ఆమెకు స్వస్థతనిచ్చాడు. ఆరోగ్యం పొందినటువంటి ఆమె వెంటనే లేచి ప్రభువుకి, శిష్యులందరికీ ఆమె సేవ చేస్తున్నారు. ఎవరెవరైతే ఆరోగ్యంతో ఉన్నాము అనుకుంటున్నారో, లేదా నాలాగనే అమ్మ మరి తల్లి ద్వారా కానీ ప్రభు ద్వారా ఎవరెవరైతే స్వస్థతను పొందామో, ఆరోగ్యంగా ఉన్నామనుకుంటున్నారో, మన విధి ఏంటంటే దేవునికి సేవ చేయడం. దేవుడిచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని దేవుడి మహిమ కోసం వాడకపోతే సైతాను వాడుకుంటాడు. దేవుడిచ్చినటువంటి ఈ చెవులను దేవుని వాక్యం వినడానికి కాకుండా మనము పిచ్చి పిచ్చి మాటలను వినడానికి, దేవుడిచ్చిన ఈ నాలుకను దేవుడి కోసమై మనం వాడడానికి ప్రయత్నించకపోతే, దేవుని కోసం వాడకపోతే సైతానుడు వేరే దుర్మార్గపు విషయాల గురించి వాడుకుంటాడని ఒక హెచ్చరిక కూడా విందాం. ఇక మరియ తల్లి విషయంలోకి, ఆ తల్లికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప వరముతోటి నిరంతరము, నేను చెప్పిన విధంగా పునీత మాన్ఫోర్ట్ గారు చెప్తున్నటువంటి విధంగా, ఆమె స్థిరమైన మానసిక ప్రార్థనా పరురాలు. మామూలు ప్రార్థన కాదు. సాధారణంగా మనందరూ కూడా మన నాలుక లేకుండా మన పెదవులతో ప్రార్థన చేస్తూ ఉంటాం, మంచిదే, ఇది అవసరమే, వోకల్ ప్రేయర్. బట్ ది అదర్ వన్ ఈజ్ మెంటల్ ప్రేయర్. మానసికమైన ప్రార్థన అంటే మన వాక్యములో లూకా శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనములోను అలానే 51వ వచనం కూడా చూస్తున్నాం. యేసు ప్రభు జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను చూసి తన హృదయంలో మననము చేస్తున్నది. మెడిటేటింగ్ ఆర్ కాంటెంప్లేటింగ్, పాండరింగ్ అంటే నిరంతరము, ఇది ఒకరోజు ప్రార్థన కాదు, స్థిరమైనటువంటి ఏ కాన్స్టెంట్ మెంటల్ ప్రేయర్. మరియ తల్లి దగ్గరకు వచ్చి ఆమెకు దండ వేసి ముద్దు పెట్టుకొని ఊరేగించి పండగ చేసుకుని భోజనం తిని వెళ్ళిపోయినట్లయితే మనం మరియ తల్లికి నిజమైన బిడ్డలం కాదు.
ఆమె మనకు నేర్పిస్తున్నటువంటి తనలో ఉన్న సద్గుణం ఏంటంటే స్థిరమైన మానసికమైనటువంటి ప్రార్థనతో ఉండాలి. ప్రార్థనని అలవాటు చేసుకోవాలి. నిరంతరము తన హృదయాన్ని, అందుకే మరియ తల్లి యొక్క నిష్కళంక హృదయం అని ఆమెను పొగుడుతున్నప్పుడు ఆమె హృదయంలో దేవుడు తప్ప ఇంకెవరు లేరు. ఆమె హృదయము కళంకం లేకుండా ఎలాగున్నది? ఆమె హృదయంలో దేవుడికి తప్ప ఇంకెవ్వరికి కూడా స్థలము లేదు. మనం మరియ తల్లి వలె జీవించాలంటే ఆ తల్లి వలె నిరంతరము ఆ దేవుని మీదే ధ్యాస పెట్టుకొని ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే దేవుని సేవకు మనం వాడబడతాం. మనకు తెలుసు, యాకోబు గారు రాసినటువంటి 5వ అధ్యాయంలో యాకోబు గారు అంటారు, ఎవరి ప్రార్థన శక్తివంతమైందంటే నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనటువంటిది. మనం 42వ అధ్యాయము యోబు గ్రంథంలో చూసినట్లయితే అక్కడ యోబు యొక్క స్నేహితుల గురించి దేవుడు మాట్లాడాడు. వీళ్ళు తెలియకుండా అజ్ఞానంతో చాలా మాటలు చెప్పారు కాబట్టి వాళ్ళ కోసమై నీవు ప్రార్థన చేసినట్లయితే నీ మొరను ఆలకించి వాళ్ళని క్షమిస్తానన్నారు. యోబు తన స్నేహితుల కోసమై ప్రార్థన చేయడం బట్టి దేవుడు వాళ్ళని క్షమించి ఉన్నారు. మరియ తల్లి ప్రార్థన కూడా అదే, నిరంతరము మన కోసం ప్రార్థన చేస్తున్నటువంటి తల్లి. చాలామందికి ఇది ఇష్టం ఉండదు, కానీ మన కథోలికుల మీద ఎన్నో నిందలు వేస్తుంటారు. కానీ ఓ భక్తుడు అంటారు, యేసు ప్రభు ప్రేమించినంతగా ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా మరియ తల్లిని ప్రేమించలేదు. సమ్టైమ్స్ దే బ్లేమ్ us we are too much loving Mother Mary. No, యేసు ప్రభువే తల్లిని ప్రేమించినట్లయితే నేను ప్రేమిస్తే గౌరవిస్తే తప్ప, దేవుడే మరియ తల్లిని ప్రేమించి ఆమెను సన్మానించి ఆమెను గౌరవించినట్లయితే మానవ మాత్రులం ఆమె గోటికి కూడా పనిచేయనటువంటి వాళ్ళం. ఆమెను దగ్గరకు వెళ్ళడానికి కూడా, ఆమె పేరును ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని మనం ఆమెను గౌరవించినట్లయితే, ఆమెకు తగు విధంగా మర్యాద చూపించినట్లయితే అది ఎప్పటికీ కూడా పాపము కాదు. ఆ తల్లి నిరంతరము కూడా చేసేటువంటిది ఆరోగ్య మాతగా కానీ, బెళాంగిని మాతగా కానీ, లూర్దు మాతగా కానీ, ఇంకా ఎక్కడెక్కడైతే ఈ తల్లి దర్శనాలు ఇచ్చిందో ఒకే ఒక్క ప్రార్థన మనందరినీ కూడా కోరుచున్నటువంటిది ఏంటంటే, ఆరోగ్యం అంటే భౌతికమైనటువంటి ఆరోగ్యం ఒక్కటే కాదు, ఆమె ఇవ్వగలదు. అది డాక్టర్లు కూడా ఇస్తున్నారు. ఆరోగ్యము శారీరకమైనటువంటిది ఎందుకు ఇస్తున్నారంటే యేసు ప్రభు కానీ పునీతుల సహాయంతో దేవుడు కానీ, ఎందుకంటే ఇది ఒక చిన్న ఆనవాలు మాత్రమే, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని చెప్పడానికి. అంతకంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైనటువంటి మేలులు పొందడానికి మనం ఎప్పుడు కూడా ఆశపడాలి. పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ అనేటువంటి ఒక పునీతుడు, వాళ్ళ తల్లి చిన్నప్పుడు మరియ తల్లి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నారట దేవాలయంలో. అమ్మా, నువ్వు నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే ఆ బిడ్డను నేను దేవుని సేవకి అర్పిస్తానని. కొంతమంది దొంగ తల్లిదండ్రులు ఉంటారు, ఇలా ప్రార్థన చేస్తాక తర్వాత మర్చిపోతారు, ఆ బిడ్డని ఎక్కడక్కడ వదలడానికి ఇష్టపడరు. కానీ ఈ పుణ్యాత్మురాలు మాత్రం అడిగిన విధంగా తాను ఇచ్చిన మాట ప్రకారంగా దేవుడు తల్లి మరియ ద్వారా ప్రార్థన ద్వారా కుమారుని ఇచ్చినట్లయితే ఆ బిడ్డను దేవుని సేవకి ఇచ్చినారు. మంచి తల్లిదండ్రులు మొట్టమొదటి దేవుడికి ఇవ్వాలన్నటువంటి ఆ మంచి ఆలోచన కలిగి ఉంటారు. లేదంటే లోకం రీతిలోనే ఆలోచనలో వెళ్ళినట్లయితే ఆ బిడ్డలు ఎలా మారుతారో మనకి తెలియదు. పునీత ఫ్రాన్సిస్ వారు ఈ విధంగా మరియ తల్లి యొక్క సహాయంతో ఆయన మరి ఆ తల్లిదండ్రులకి పుట్టడం జరిగింది. ఈ పునీతుడు పెద్ద దిగిన తర్వాత కొద్దిగా దైవికమైనటువంటి విశ్వాస విషయాలలో, ముఖ్యంగా స్త్రీ సభ బోధించినటువంటి విషయాలలో చాలామంది పెద్దవాళ్ళు కూడా, చదువరులు కూడా చిన్నప్పుడు సత్యోపదేశం నేర్చుకుంటారు, కానీ పెద్ద దిగిన తర్వాత చాలా మట్టుకు అసలు ఏమి నేర్చుకోరు. చాలామంది స్టాండర్డ్ అంటే బయట స్టాండర్డ్ చాలా బాగుంటుంది, కానీ విశ్వాస విషయంలో చాలామంది 10th క్లాస్ స్టాండర్డే. ఎదగడానికి ప్రయత్నం చేయం, నిజాయితీతో ప్రయత్నం చేయం. ఈ భక్తుడు తనలో ఉన్నటువంటి అనుమానాలని,
తనలో ఉన్నటువంటి ఏదో కొన్ని విషయాల్లోని కలుగుతున్నటువంటి ఈ అవమానాలు లేకుంటే అనుమానాల గురించి దేవుడి దగ్గర చాలా వినయంతో మోకరించి ఓ రోజు దేవాలయంలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నువ్వు ఒక్కడవే, నాకు కావలసిన ఒకే ఒక కోరిక, కడ వరకు కూడా నిన్ను ప్రేమించితే చాలు. నేను తర్వాత ఈ జీవితం అయిపోయిన తర్వాత పరలోకములో నిన్ను ప్రేమించేటువంటి, నిన్ను పూజించేటువంటి అర్హత నాకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కనీసం ఈ భూమి మీద ఉన్నప్పుడైనా సరే నిన్ను ప్రేమించేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయని ఈ పునీత ఫ్రాన్సిస్ వారు ప్రార్థన చేస్తారట. ప్రార్థన చేసుకుని ఆయన ప్రక్కనే ఉన్నటువంటి ఒక చిన్న ప్రార్థన అక్కడ చదువు అన్నారట. దాన్ని ఇంగ్లీష్లో వాళ్ళు మామూలు లాటిన్లోని మెమొరారే అంటారు. మనందరికీ తెలిసిండి ప్రార్థన. మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తు వచ్చి మీ ఉపకార సహాయములను బ్రతిమాలి మీ వేడుకోలు సహాయం అడిగిన వారిల యందు ఒక్కరైనను మీ వలన చేయబడినట్టు ఎన్నడనూ లోకంలో విన్నది లేదని తలంపన అవతరించండి. కన్యకల రాణి అయిన కన్యక, కరుణారసం గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను సమీపించి వచ్చున్నాను. నీ తూర్పు విడిచి ప్రలాపించి ఎచ్చుటూ పాపిన నేను మీ దయాలతో కాచుకొని మీ సముఖమును నిలిచియున్నాను. అవతరించిన వార్తేక తల్లి, నా విజ్ఞాపన త్యజింపక దయాపరులై విననవదరించండి. ఈ ఒక్క ప్రార్థనని చెప్పుకున్న సమయంలోని తనలో నుండి మామూలుగా సౌలు ప్రభు దర్శనాన్ని పొందినప్పుడు కళ్ళు పోయాయి, కళ్ళన్నీ కూడా మసకలు కమ్మాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత అననయ్య వచ్చి అతని మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసినప్పుడు తన కంటికి ఉన్నటువంటి ఆ పొలుసుల్లాగా ఆ మసకలన్నీ కూడా ఎలాగైతే క్రిందకి రాలిపోయాయో అంతవరకు నుండి అవిశ్వాసం, అంతవరకు నుండి తనకు అజ్ఞానం, పొలుసులు రాలిపోతున్నాయేమన్నట్టుగా తను ఒక అనుభూతిని పొందాడు. ఆ తరువాత ఎప్పటికీ కూడా అవిశ్వాసాన్ని కనబరచకుండా దేవునిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో జీవించాడు. ఒక మాట చెప్తాను, ఎవరెవరైతే మరియ తల్లితో ఉంటున్నారో, మరియ తల్లిని గౌరవిస్తున్నారో, మరియ తల్లి మీద ప్రత్యేకమైన భక్తిని కనబరుస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా దేవునికి దూరం అవరు. మాన్ఫోర్ట్ వారు అంటారు, ప్రతిరోజు భక్తితో మరియ తల్లి యొక్క ప్రార్థన, ముఖ్యంగా జపమాలు ఎవరైతే జపిస్తారో, నా రక్తాన్ని ఇచ్చి నేను సంతకం చేస్తాను, అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా దేవునికి దూరం అవరు. మూఢభక్తులు కాదు, ఏదో పై భక్తులు కాదు, భక్తి కాదు, నిజమైనటువంటి గాఢమైనటువంటి నీతితో నిజాయితీతో కూడండి భక్తి మరియ తల్లి పట్ల ఉంటే దేవునికి, యేసయ్యకి మనల్ని ఆమె దగ్గరగానే తీసుకెళ్తారు, కానీ ఆమె ఎప్పటికీ కూడా దూరం చేయరు. ఈ మధ్య నేను చదివినట్టు ఒక చిన్న సాక్ష్యంలో ఒక అతను అంటున్నాడు, గురువు ఒకరు పూజ సమయంలో మరియ తల్లి యొక్క విశిష్టతను గురించి చెప్తూ, మగవాళ్ళు ముఖ్యంగా వినండి, అందరూ మగవాళ్ళు, మీరు యేసయ్యకి దూరం కాకుండా ఉండాలి అంటే మీకు గొప్ప సహాయం మరియ తల్లి. సాధారణంగా స్త్రీలకి వాళ్ళకి దేవుడు సహజంగా ఇచ్చినటువంటిది భక్తి. వాళ్ళు ఏ మతంలో ఉన్నవండి, వాళ్ళకి దేవుడు సహజంగా ఇచ్చినట్టుది ఆ భక్తి జీవితం. అందుకే యేసు ప్రభుకి వాళ్ళు త్వరగా అటాచ్ అవుతారు. యేసు ప్రభు పట్ల భక్తిని కనబరచడంలో ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు. దేవుడు సహజంగా స్త్రీలకి గొప్ప వరం అది. నిజానికి నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఒకవేళ స్త్రీకే కానీ ఇంట్లో ఉన్నటువంటి ఇళ్ళకి కానీ భక్తి లేకపోతే ఆ ఇల్లు గొల్లైపోద్ది. వింటున్నారా స్త్రీలు? ప్రపంచం ఇంకా ఎంతో కొంత బాగుందంటే మీ వల్లనే, ఇక మీరే పాడైపోతే ఇంక చూడవసరం లేదు. దేవుడు మీకు సహజంగా ఇచ్చినటువంటి ఆ భక్తితోటి మీ భర్తలను, మీ బిడ్డలను, ఈ సమాజాన్ని కాపాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక మగవాళ్ళకి వచ్చేసరికి మాత్రం ఈ గురువు ఇచ్చినటువంటి ఆ మాట ఏంటంటే, మగవాళ్ళు మీరు నిజంగా యేసయ్యని వదిలిపెట్టకుండా యేసయ్య భక్తిలో మీరు ఎదగాలి అంటే, నిరంతరం స్థిరంగా ఉండాలంటే మరియ తల్లి యొక్క సహాయం మాత్రం ఖచ్చితంగా మీకు ఉండి తీరవలసిందే. ఆ అమ్మని మీరు పట్టుకుని ఉన్నప్పుడు
ఈ మాట విన్నప్పుడు ఆయనకి పెద్దగా ఇష్టపడలేదు. అది ఏ విధంగా అవుతుంది? ఎంతోమంది ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు కదా, మరియ తల్లి పట్ల భక్తి లేకుండానే అని అన్నారు. కానీ ఇతను తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ సభ బోధించిన బోధనలు విన్న తర్వాత గురువు చెప్పిన విధంగా మరియ తల్లి పట్ల తన యొక్క భక్తిని చూపించడం మొదలుపెట్టినప్పుడు తన తర్వాత రాస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా మగవాళ్ళు చాలామంది అవుట్ స్టాండింగ్ ఉంటారు, అంటే గుడి బయటే ఉంటారు మగవాళ్ళు. 10-12 సంవత్సరాలు రాగానే కాలేజ్ స్టేజ్కి వచ్చేసరికి అబ్బాయిలందరూ కూడా బయటే ఉంటూ ఉంటారు. దేవుడంటే, ప్రార్థన అంటే, వాక్యం అంటే, దైవికమైన విషయాలంటే అంతగా ఇష్టపుట్టదు. ఈ గురువు ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నారు, మీరు మరియ తల్లి ఎడల భక్తి చూపించండి, మీరు ఖచ్చితంగా దైవభక్తిలో ఎదుగుతారు. ప్రతిరోజు ప్రార్థన చేయండి. మరియ తల్లికి ఇష్టమైనటువంటి గొప్ప ప్రార్థన జపమాల. ఈ జపమాలని మీరు జపిస్తున్నప్పుడు మరొక భక్తుడు అంటారు, మరియ తల్లి ఎడల ఎవరెవరైతే భక్తిని చూపిస్తూ ఉంటారో దివ్య సంస్కారాల పట్ల విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరెవరైతే మరియ తల్లి పట్ల నిజమైన భక్తి లేకుండా ఉంటారో వాళ్ళ పాప సంకేతం చేయరు. ఎందుకంటే మేము డైరెక్ట్గా దేవుడికి చేసి పాపాలు ఒప్పుకుంటూ ఉంటారు. రాను రాను స్త్రీ సభకి దూరం అవుతూ ఉంటారు. రాను రాను అసలైనటువంటి విశ్వాసంలో మీరు వెనకపడిపోతూ ఉంటారు. చాలా విషయాలు చెప్పాను, భక్తులు చెప్పినటువంటి మాటలే చెప్పాను. చివరిగా అల్ఫోన్స్ అనేటువంటి ఒక యూదా మతానికి చెందిన వ్యక్తి సరదాగా ఒకసారి అలా దేవాలయానికి వెళ్దామని వచ్చి మరియ తల్లి దగ్గర అతను మోకరించి ఏదో మనస్సులోని ఏదో ఒక మాట ప్రార్థన చేసుకోండి మాటలు వెళ్తే ఆలోచనలో ఉన్నాడు. మరియ తల్లి దర్శనం ఇచ్చారట. ఆ దర్శనం తర్వాత దర్శనం పూర్తయ్యేసరికి తన మనసులో కలిగినటువంటి భావన ఏంటంటే, ఇప్పుడే నేను బప్తిస్మం తీసుకోవాలి, జ్ఞానస్నానం తీసుకోవాలి. మరియ తల్లి ద్వారా జరిగేటువంటి గొప్ప వరం ఏంటంటే మారు మనసు కలగడం. మెజగోరులో కానీ, లూర్దు నగరంలో కానీ, ఫాతిమాలో కానీ ఎక్కడెక్కడైతే మరియ తల్లి దర్శనం ఇచ్చారని స్త్రీ సభ రుజువు చేసి ఉన్నారో, స్త్రీ సభ అఫీషియల్గా ప్రకటించి ఉన్నారో, అక్కడ జరిగేటువంటి గొప్ప అద్భుతాలు ఏంటంటే సామాన్యమైనటువంటి ఆరోగ్యం కాదు. ఆ తల్లి ద్వారా నేను ఒకసారి మాథ్యూ నాయకం పరంబల్ గారు రాసినటువంటి ఒక పుస్తకంలో చదివాను. ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఎక్కడైతే మరియ తల్లి దర్శనమిచ్చారో కొన్ని మిలియన్ల ప్రజలు మారు మనసు పొంది మరలా ప్రభుని వెంబడిస్తూ ఉత్తమమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. ఇవన్నీ కూడా నేను మీ ముందు ఎందుకు ఉంచానంటే, మరియ తల్లి ఆరోగ్యమాత అని చెప్పినప్పుడు కేవలం నాకు బాగానే ఉంది కదా, ఆమెతో నాకేం పని అనుకోవడం, అనారోగ్యం వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వస్తాను వెళ్ళిపోతాను, ఇక ఆమెతో పని లేదు అనుకోకుండా ప్రతి క్షణం కూడా ఆరోగ్యమాతగా, ఆరోగ్యం అంటే ఆమె హృదయంలో ఆమె శరీరంలో కూడా సంపూర్ణ ఆరోగ్యవతి. అందుకే డిసెంబర్ 8వ తేదీని కానీ 8వ తేదీన మరియ తల్లిని నిష్కళంకోద్భవి మాతగా మనం ప్రకటించినప్పుడు అంటే ఆమె ఆత్మలో ఎటువంటి కళంకము లేదు, ఆమె శరీరంలోని ఎటువంటి రోగము కూడా లేదు. ఆ తల్లి మనందరి తరపున మన ఆత్మలు బాగుండాలని, మన శరీరం బాగుండాలని ఆమె ఆశపడుతున్నారు. తన దేవునికి నిరంతరం కూడా మొరపెట్టేటువంటిది ఇదే. కుమారుడు ఇచ్చినటువంటి రక్షణ ఎప్పటికీ కూడా మనం కోల్పోకూడదన్నదే ఆమె యొక్క విశిష్టమైనటువంటి ప్రార్థన. పునీత జెట్రూడ్ అనేటువంటి పునీతురాలతోటి ఈ మరియ తల్లి ఓ రోజు చెప్పారట, మనం ఈ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన ఓ పండుగ చేసుకుంటాం. ఏం పండుగ? వ్యాకుల మాత పండుగ. ఎన్ని వ్యాకులలు ఉన్నాయి? 7 వ్యాకులలు ఉన్నాయి. ఈ జెట్రూడ్ అమ్మగారితోటి మరియ తల్లి దర్శనంలో చెప్పినప్పుడంట ఈ మాటలు అన్నట, మీరు 7 వ్యాకులాల గురించి ధ్యానం చేస్తుంటారు, కానీ నాకు పెద్ద వ్యాకులం ఏంటంటే, అతి కఠినమైనటువంటి వ్యాకులం అంటే సారో,
అసలైన బాధ ఏంటంటే, నా కుమారుడు శిలువ మరణము ద్వారా సంపాదించి పెట్టినటువంటి రక్షణ ఏ బిడ్డ అయినా కోల్పోయినట్లయితే అంతకంటే పెద్ద వ్యాకులం నాకు ఇంకొకటి ఉండదు అంటూ ఆమె తెలియచేస్తున్నారు. యేసు ప్రభు మరొకసారి మనలోనికి వస్తున్నారు. తన తల్లి మనతో ప్రార్థన చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను, ఆయనకు ఉమ్మిని నాలుక మీద ఉంచినప్పుడు, ప్రభు యొక్క వ్రేలిని చెవిలో పెట్టినప్పుడు అతడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాడు. అతని యొక్క హృదయం కూడా తెరవబడింది. మరొకసారి యేసయ్య స్వయంగా మన నాలుక మీదకు వస్తున్నారు. తన శరీరాన్ని, తన రక్తాన్ని మనలో ఉంచి మనం శారీరకంగాను, ఆత్మీయంగాను, మానసికంగా కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తూ ఉన్నారు. తల్లి మరియమాత యొక్క ఆ ప్రత్యేకమైన ప్రార్థన సహాయంతో మన కుటుంబాలు అన్నీ కూడా, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి కుటుంబాలు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసములో, సంపూర్ణమైనటువంటి ఆత్మ, శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ఆరోగ్యముతో వర్ధిల్లాలని దేవాతి దేవునికి మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం.